అంటే 2 రోజుల క్రితం నారా లోకేష్ గారితో పాటు ప్రధానమంత్రి గారి భేటీ అనేది కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి ఒక రాష్ట్ర మంత్రితోటి 2 గంటల సేపు భేటీ అంటే చిన్న విషయం కాదు అది. ముఖ్యమంత్రితోనే గంటలు గంటలు ప్రధానమంత్రులు భేటీ కూర్చునే అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో, వారికి ఉన్న బిజీ షెడ్యూల్లో. కానీ లోకేష్ గారితోటి మరి ఆయన భార్య, ఆయన కుమారుడితోటి 2 గంటలు ప్రధానమంత్రిగా గడపడం అంటే చిన్న విషయం కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు సమానంగా లోకేష్ గారిని కూడా మోదీ గారు ఇష్టపడుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఈ ఇద్దరు యంగ్స్టర్స్ చేతిలోనే ఉండబోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఒక యంగ్స్టర్, ఆయన కూడా. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నేతలతో పోల్చుకుంటే ఆయన ఇంకొక 15 ఏళ్ల పాటు బలమైన రాజకీయాలు చేయగలరు. అదేవిధంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా వయసులో చిన్నవారు అయినప్పటికీ ఆయన యంగ్స్టరు, రెండోసారి మంత్రి ఆయన, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. మరి తెలుగుదేశం పార్టీకి ఆయనే భవిష్యత్తు. నారా లోకేష్ గారే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు గారి అనంతరం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యేది నారా లోకేష్ గారే. ముఖ్యమంత్రి అయ్యేది ఆ పార్టీ తరపు నుంచి ముఖ్యమంత్రి అవ్వాల్సిన పరిస్థితి వస్తే టీడీపీ నుంచి చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అంటే భవిష్యత్తును గుర్తించినటువంటి నరేంద్ర మోదీ గారు లోకేష్ గారిని కూడా తగిన ప్రాధాన్యత, గుర్తింపుని ఇస్తున్నాను ఆయనకి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్తో పాటు ఆ న్యూట్రల్ పీపుల్స్ కూడా ఒక మెసేజ్ను పంపించడం కోసం లోకేష్ గారితో 2 గంటల భేటీ ప్రధానమంత్రి గారు అయినట్టు తెలుస్తోంది.